కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకోగలుగుతారు. కృతజ్ఞత లేని వారు కృపను పొందుకోలేరు. ఈ దినమున మరి మొదటి వర్తమానం విన్న మనమందరము ఆ వర్తమానము ద్వారా బలం పొందుకొని బలవంతుడైన ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. రెండవ వర్తమానం మరి ఇవి ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పటికీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు, సమస్యలే తెచ్చుకుంటున్నారు. ఇంకా ఆ దేవుని కృప పొందుకోవడం ఏమో కానీ ఇంకా 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 దిగజారిపోయిన స్థితి ఆత్మీయముగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా. కారణం ఏంటి అంటే వారు ఉంటున్నటువంటి ఉపవాసము సరి అయినదా? ఈ దినమున ప్రతిసారి ఉపవాసము గురించి వింటున్నాం. ఈ దినమున నీ జీవితంలో దేవుడు చెప్పిన ఉపవాసము నువ్వు లేకుండా ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే ఈ దినమందైనా నేను నీ చిత్తానుసారముగా ప్రభువా ఉపవాసం ఉంటానని తీర్మానము చేసుకుని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఒక మంచి కారు కొనుక్కుంటామండి. కారు కొనుక్కొని దాంట్లో మనము వంటలో వేసే ఆయిల్ వేస్తే కారు స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందా? ముందుకెళ్తుందా? పాడైపోతుంది. స్టార్ట్ అవుతుందా? కారులో వేయవలసింది పెట్రోల్ కారు అయితే పెట్రోలు, డీజిల్ అయితే డీజిల్ వేయాలా. అలా కాకుండా టేస్ట్గా ఉంటుంది కదా వంట చేసుకునే వంట నూనె తినడానికని తీసుకెళ్ళి కారులో పోస్తే ఏమవుతుంది? కారు ట్రబుల్ అవుతుంది, పాడైపోతుంది. ఆయిలే కదా, పెట్రోల్ అయినా ఆయిలే, డీజిల్ అయినా ఆయిలే, వంట నూనె అయినా ఆయిలే. ఇలాంటి వితర్కాలు చేస్తూ చాలామంది మేము మా ఇష్టం వచ్చినట్టే ఉంటాం, ఉపవాసం ఉంటాం, మాకు నచ్చినట్టే జీవిస్తాం, ప్రభు సన్నిధికి వెళ్తాం అనుకున్నట్లయితే ఆ కారులో వెయ్యవలసిన పెట్రోల్ డీజిల్ కాక మరి దానికన్నా శ్రేష్టమైనది తినగలిగినదని ఆ ఆయిల్, వంట ఆయిల్ వేసినప్పుడు కారు పాడైనట్లే నీ జీవితము కానీ ప్రభు సన్నిధిలో వర్ధిల్లక పతనమయ్యే స్థితిలోనికి పడిపోకుండా ఫలించి అభివృద్ధి పొందాలనే పరిశుద్ధుడైన దేవుడు ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున ఏ రకముగా ఉపవాసం ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది మనకు నేర్పిస్తున్నాడు. మంచి రైటర్స్లే వాక్యం వినండి, రాసింది చాలు. హల్లెలూయా, స్తోత్రం. మరి చూద్దాం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చాలు. కొద్దిమంది అడిగే మాట ఏంటి అంటే, ప్రభువా మేము ఉపవాసం ఉన్నామయ్యా, మీరెందుకు చూడరు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా, అంటే ఆహారము తినకుండా మరి ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి మేము ప్రార్థించినప్పటికీ ఎందుకు నీవు చూడటం లేదు? నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు? ఎందుకు నీవు మమ్మల్ని గుర్తించడం లేదు అని అనేటటువంటి ఆలోచనలో నీవు ఉన్నట్లయితే ఈ దినమున దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మేము మరి ఉపవాసం ఉంటే వ్యాపారము చేయొద్దా అంటే, వ్యాపారము అనగానే లాభము రావటానికి చేసేదే వ్యాపారము. మరి ఉపవాసం ఉండి ప్రభు యొక్క కృపను పొందుకోవాలి అంటే నీ ఉపవాస దినమున నీవు వ్యాపారము చెయ్యక నీ పనివారి చేత కఠినమైన పని చేయించక, కొంతమంది కష్టపెట్టడానికే ఉంటారండి. ఎంత చేసినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ ఆ ఆశ తీరదు వాళ్లకు. రాత్రి పగళ్ళు మరి వెట్టి చాకిరీ చేసిన తృప్తి పొందరు. పడుకున్నావా, అప్పుడే అయిపోయిందా పని, అప్పుడేనా? ఇలా మాకు కొంత ఎక్స్పీరియన్స్ కొన్ని చోట్ల మరి దేవుడి మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి
చక్కగా పరిచర్య పని చేసినప్పుడు మరి ఎంత ఎంత రాత్రి మగళ్ళు చేసినా అది ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేసినా కానీ మరి తృప్తి చెందినటువంటి మనుషులు ఉంటారు. ఈ దినమున ప్రియ బిడ్డ, నీవు ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నీకన్నా తక్కువైన వారు నీ దగ్గర ఎవరైనా పని చేస్తుంటే, నీ దగ్గర ఎవరైనా నీవు యజమానురాలిగా ఎక్కడైనా ఉన్నప్పటికీ నీ దగ్గర పనిచేసే వారి పట్ల కఠినముగా ఉండి నీవు ఉపవాసం ఉండుట వలన ప్రయోజనము లేదు. ఎలా ఉండకూడదో ముందు నేర్చుకుందాం, ఎలా ఉండాలో తర్వాత నేర్చుకుందాం. అలాగే మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. కలహాలు అంటే గొడవలు ఏమన్నా ప్రయోజనమా? నీవు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసము అనగా వేరొక చోట, వాసము అనగా నివసించడం. ఉపవాసము అనగా ప్రభు సన్నిధిలో ఉండే ఉపవాసము అనగా దేవుని ప్రార్థించే మనము ఆకలి దప్పులు మరచిపోయి ప్రభువులో మమైక్యమై ప్రభువును ఆరాధించటమే ప్రభు సన్నిధిలో ఉండే ఉపవాసము. మరి అలాగా ఉండకుండా వివాదము, కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. ఈ మాటలు వింటున్న ఎవరిలో అయినా ఈ దినమున ఉపవాసం ఉన్నవారు అన్యాయముగా గుద్దులాడుచు, వివాదాలు గొడవలు చేస్తూ, కలహపడుతూ ఉపవాసం ఉండుట వలన ప్రయోజనము లేదు. అలాగే మీ కంఠధ్వని పరమన వినపడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలు. కంఠధ్వని అంటే మనము దేవుని స్తుతించే ఆ స్వరము, మన స్తుతి ప్రభు సన్నిధికి వెళ్ళకపోవుట వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు వెళ్ళటము లేదు అంటే యెషయా గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తూనే ఉంటా, ప్రతి ఆరాధనలో నేను చెప్తూనే ఉంటా, రక్షింప నేరకయుండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, నీకు నాకు నీ దోషములే అడ్డుగోడలు. ఈ ఉపవాస కూడిక మొదటి దినమున నీవు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు. నీ ఉపవాస ప్రార్థన ప్రభువు సన్నిధికి వెళ్ళకుండా ఏ దోషము అడ్డుగోడగా ఉందో ఆ దోషము, ఆ అడ్డుగోడలన్నీ లయమైపోవాలి. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టమైనట్టుగా ఉండగలిగినట్లయితే నీ ఉపవాస ప్రార్థన వలన ప్రయోజనము కలుగుతుంది. అలాగే కింది వచనాన్ని చదువుదాం. తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గుల కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఆమేన్. బాధలో ఉన్న వారిని బలవంతుడైన దేవుని యొక్క మాటలు చెప్పి ప్రభువును బట్టి ధైర్యపరచడమే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. అలాగే దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఎంతోమంది బంధకాలలో ఉంటున్నారండి, బానిసత్వములో ఉంటున్నారు, బంధకాలలో మగ్గిపోతున్నారు. మరి అలాంటి వారి యొక్క కట్లను తెంపడము అంటే ప్రభువును గురించి వారికి తెలియజేసి ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తెరుగునట్లుగా మనము తెలియజెప్పి ప్రభువు సన్నిధికి నడిపించటము, ఇది కదా మనము చేయవలసింది. ఇలాంటి ఉపవాసము కదా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఉపవాసము. అలాగే 7వ వచనాన్ని చదువుదాం. ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆమేన్. మొదటిగా దేవునికి ఇష్టం లేని ఉపవాసం చూసాము. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి అంటే వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రములు ఇచ్చే వారముగా ఉన్నామా? ఎవరైనా ఆకలి గురినప్పుడు వారికి ఆహారము పెట్టగలిగిన వారముగా ఉన్నామా?
దిక్కులేని వారిని ఆదరించగలిగిన వారముగా ఉన్నామా? రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉంటున్నావా? ఇది కదా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము. ఈ దినమున ఒక చక్కటి తీర్మానములోనికి, ఒక చక్కటి అనుభవములోనికి నీవు రాగలిగినట్లయితే నీ జీవితము, నీ కుటుంబము పచ్చని ఫలభరితమైన అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితముగా ఉంచాలనే దేవుడి దినమున ప్రభువు సన్నిధిలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎవ్వరికి పెట్టరండి, ఎవరిని ఆదరించరు, ఎవరిని పట్టించుకోరు. నాది 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 నాదంటూ లోకాన ఎంత చక్కటి పాట పాడతాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీకే, నీకే నీకే బ్రతుకంతా నీకే. నాదంటూ లోకాన నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ధనం, నిలువు నీడ ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, త్రాగుచున్న ఈ జలం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఇక ఏది మనది చెప్పండి? బ్రతుకుచున్న ఈ క్షణం దేవుడిది కాదా? కలిగి ఉన్న సమస్తం ఆయనది కాదా? అన్నీ ఆయన నుండి పొందుకున్న మనము ఆ దేవాది దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా అవసరతలో, అక్కరలో, ఆపదలో ఉన్న వారికి సహాయము చేసేవారముగా ఉంటున్నామా? దిక్కుమాలిన వారిని ఆదరించే వారముగా ఉంటున్నామా? మనం అలా ఆదరించి ప్రేమించినప్పుడు కొద్దిమంది మనల్ని చులకనగా చూస్తారండి. దాన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. కొన్ని దినాల ముందు మరి చక్కగా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక తల్లి, ఒక ఇద్దరు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ దినం ఉపవాస ప్రార్థన. మరి మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఎవరైనా బయట వెళ్ళే వాళ్ళకి భోజనం పెట్టే ఛాన్సు ఉండదు. మరి ఎందుకో ఆ రోజు నాకు ప్రేరేపణ, ఇద్దరు కనిపించారు తెలిసిన వారే. వారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ఆహారం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ప్రార్థన చేసి పంపించాను. మంచిదే కదా, అది నాకు సంతోషమే. వాళ్ళు స్టార్ట్ చేశారు. మిమ్మల్ని పిలిచి ఆహారం పెట్టింది ఎందుకంటే మా వలన ఏ మేలు పొందుకోవాలనుకుందో, మా వలన ఏ సహాయము ఏమి లేక బయట వెళ్తూ ఉంటే పిలిచి ప్రేమించి ఈ మాట చదివినప్పుడు, అలా చేసినప్పుడు వారు అలా ప్రచారము చేసి తెలివిలేని వారు అని మనల్ని అనుకున్నా పట్టించుకొనవలసిన అవసరము లేదు. మొదటి వర్తమానములో విన్నాం, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే రక్షించబడి ఉన్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎవరే ఏమో అనుకున్నా పట్టించుకొనవలసిన అవసరము లేదు. కానీ మన కొరకు బలి అయిన బలవంతుడైన ప్రభువు మనకు ఏర్పాటు చేసి మనకు ఆయన సెలవిచ్చిన ఉపవాసాన్ని మనము ఉండగలగాలి. అలాగే కింది వచనాలను మనము చదువుదాం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. ఏ చీకటి నిన్ను ఏలుబడి చేస్తుంది దినమున? ఏ చీకటిలో నీవు మగ్గిపోతున్నావు? ఏ యొక్క చీకటి అంధకార శక్తులు నిన్ను అలుముకొని ఉన్నాయి? ఆ అంధకార శక్తులు, చీకటి శక్తులన్నీ లయమైపోయి వేకువ చుక్కవలే వెలుగు నీ జీవితాన్ని నింపుతుంది. వెలుగుమయమైన జీవితముగా నీ జీవితము ఉంటుంది. అంతేకాకుండా ఏ అనారోగ్యముతో నీవు బాధపడుతున్నా స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. ఆమేన్. స్వస్థత శీఘ్రముగా. ఎన్ని సంవత్సరముల నుంచి కుదరని రోగముగా ఉన్నా, అది సమస్యగా నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఈ దినమున దేవుడి ఏర్పరిచిన ఉపవాసము నీవు చేయగలిగినట్లయితే, తెలియక చేయకపోవడం వేరు, తెలుసుకున్న తర్వాత దానిని అనుసరించవలసిన వారమై ఉన్నాం. స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. నీ వెలుగు వేకువ చుక్క. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. చీకటి కనిపించకూడదంటే ఏముండాలి? వెలుగు ఉండాలి. ఏ యొక్క చీకటి, కొంతమంది జీవితాలను చీకటి ఏలుబడి చేస్తుంటాయండి. ఎలాంటి జీవితాలు అంటే,
ఎవ్వరు పట్టించుకునేవారు ఉండరు. వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఇక జీవితంలో బాగుపడతారు అన్న ఆశ ఉండదు. ఎవరు సహాయం చేస్తారన్న ఆశ ఉండదు. ఎవ్వరూ లేని అనాథవలే ఒంటరిగా మరి చెప్పుకోలేని సమస్య, నీ సమస్య వినడానికి కానీ ఒక మనిషి, ఒక తోడు, ఒక ఆదరణ లేని స్థితిలో ఉండిపోతారు. పగలే చీకటి, పగలంటే వెలుతురుంటుందండి. అలాంటి పరిస్థితుల్లో కానీ చీకటి అనుభవిస్తున్న పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. హాస్పిటల్స్కి వెళ్ళండి. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వ్యక్తికి పగలికి చీకటికి తేడా తెలుస్తుందా? కోమాలో ఉన్న వ్యక్తికి పగటికి చీకటికి తేడా తెలుస్తుందా? తెలియదు. అలాంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది. అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర వ్యాధి అయినా. ఆత్మీయ వ్యాధి ఏందో తెలుసా? ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నట్లే ఆత్మీయ వ్యాధి కలిగి ఉంటారండి. అన్నీ బాగున్న ప్రార్థనకు రారు, ప్రార్థించలేరు, ప్రభు మీద ఆధారపడలేరు, పాటలు పాడలేరు, ఉపవాసం ఉండలేరు, వాక్యం వినలేరు, సాక్ష్యము చెప్పలేరు. ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళలో ఏముందని? ఆత్మీయ వ్యాధి. అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైన స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. చీకటి అంధకార శక్తులన్నీ లయమైపోతాయి. అలాగే కింది వచనాన్ని చదువుదాం. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయను. ఆమేన్. నీతి ముందర నడుచును, సైన్యపు వెనకటి భాగమున. అంటే మనము ముందు వెళుతా ఉంటే నీ వెనక నీ ముందు నేను నిన్ను ఆవరించి ఉన్నానన్న దేవుడు. నీ చుట్టూ అగ్ని కంచెని వేయగలిగిన దేవుడు, మన చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఉంచగలిగిన దేవుడు, ఆయన సన్నిధిని మనతో ఉంచే ఆ దేవాది దేవుడి యొక్క కృప నీవు పొందుకోవాలని ఈ దినమున ఉపవాసం ఎలాగుండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఉపవాసములో. ఇన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే ఛాన్స్ ఉన్నాయి ఉపవాసములో. అలాగే కింది వచనాన్ని చదువుదాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననను. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు అంటే చేయవలసినటువంటి ఉపవాసము చేసి అప్పుడు ప్రభువా అనగానే ఆయన పలుకుతాడు. కారణము ఏంటి అంటే నీ ప్రార్థన సరాసరి ప్రభు సన్నిధికి దేవుడిచ్చే ఆశీర్వాదము నీ దగ్గరికి రావడానికి కారణం నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి దోషములు, అపరాధములు, పాపములన్నీ తొలగించబడి అడ్డుగోడలన్నీ లయమైపోయి దేవునితో సరాసరిగా కలిగిన అనుభవాన్ని బట్టి నీవు అప్పుడు పిలువగా దేవుడు నేనున్నానను. చదువమ్మా. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చాలు. దేవుడు నేనున్నానని మనతో మాట్లాడే మహోన్నతుడైన దేవుడు మనకుండగా వేలు పెట్టి చూపించి ఇతరులను తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు, ఇతరులను బాధించుటయు మానాలి. నా దేవుడు నాతో మాట్లాడాలి. నా వెనక ముందు దేవుడి సన్నిధి ఉండాలి. నా ప్రార్థన దేవుడు ఆలకించాలి. స్వస్థత, ఆరోగ్యము కలిగి నేను ఉండాలి అన్నటువంటి వారు చేయవలసిన పని ఏంటి అంటే ఇతరులను బాధించడం మానేయాలి. వేలు పెట్టి చూపించి తిరస్కరించడం మానేయాలి. చెడ్డదానిని బట్టి మాట్లాడడం మానేయాలి. కొంతమందికి చెడ్డ మాటలు మాట్లాడితేనే తృప్తిగా ఉండగలుగుతారండి. చాలాసార్లు నేను హెచ్చరిస్తూనే ఉంటా, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మనకు తగవు. మనకవి తగవు. మనం మాట్లాడవలసినవి కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరింపాలి. కృతజ్ఞత వచనము, కృతజ్ఞత కలిగిన మాటలు మనము మాట్లాడాలి. మరి ఈ ఇతరులను బాధించడం ఏ విషయంలో అయినా, దేంట్లో అయినా ఎవరినైనా బాధిస్తున్నావేమో ప్రియ బిడ్డ. కొంతమంది మాటల ద్వారా బాధిస్తారు, కొంతమంది చూస్తారండి, విషపు చూపు చూస్తారు, చులకనగా చూస్తారు.
అలా చూస్తున్నావా? నీ మాట ద్వారా బాధిస్తున్నావా? నీ చేసల ద్వారా బాధిస్తున్నావా? దేన్ని బట్టి నువ్వు ఇతరులను బాధిస్తున్నా? ఇది మనం మానుకోవాలి. రెండవదిగా వేలు పెట్టి నువ్వు ఇది చేసావని వేలు పెట్టి చూపించి తిరస్కరించి మాట్లాడడం కానీ మానేయాలి. చేస్తావా ఈ పని? చేయగలగాలి. అలాగే చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. ఇవన్నీ నా మాటలు కాదు. ఉపవాసం ఉండి ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలి అని తీర్మానము చేసుకున్నవారు ఇలాగ జీవించి ఈ రీతిగా ప్రవర్తించి ఉపవాసం ఉన్నప్పుడు, ఇప్పుడు చదువుదాం 10వ వచనం. ఆశించిన దానిని ఆకలిగొనే వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఆమేన్. నీరు కట్టిన తోటవలను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. ఈ వాగ్దానం ఈ రాత్రి ఈ మొదటి ఉపవాస ప్రార్థనకు వచ్చిన, అలాగే ప్రార్థనలో ఏకీభవిస్తున్న మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ మాట, ఎప్పుడు ఒక నీరు కట్టిన తోట పచ్చగుంటుందా, ఎండిపోయి ఉంటుందా? దానికి వర్షంతో పని లేదండి. నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట ఎప్పుడు నీళ్ళతో సమృద్ధిగా ఉంటుంది. నీ జీవితము, నీ కుటుంబము ఇలా పచ్చగా ఫలభరితముగా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండాలి అంటే నీ ఉపవాసము ఎలాగుండాలో, ఎలా ఉండకూడదో దేవుడు నేర్పించాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగొనిన వారికి ఆహారం అంటే ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే విచేసి ఉపవాసం అయిపోయాక వదిలేయడము కాదు. దేవుని పిల్లలుగా దేవుడు మనతో మాట్లాడి ఎలా జీవించాలో తెలియజెప్పినప్పుడు ఆ రీతిగా మనము జీవించాలి. అలా జీవించినప్పుడు నీ జీవితము నీరు కట్టిన తోట వలె ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎండిపోయినట్లుంటాయండి. నిరాశలో, నిస్పృహలో మరి ఆ సంతోషమే కనిపించదు. విజయము, ఆశీర్వాదం అంటే అన్నము లేని స్థాయి నుంచి అన్నము తినడానికి టైము లేని స్థాయికి ఎదగడము కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదము, విజయం అంటే ఏం పని లేక భోజనం లేకుంటారు కదా, ఆ స్థాయి నుంచి జాబ్లో చాలా బిజీగా అయిపోయి బాగా డబ్బులు సంపాదించి అన్నం తినడానికి కానీ టైము ఉండదు అంటారు. అది కాదు విజయం. ఉన్నదాన్ని తిని అందరితో సమాధానముగా ఉండటమే ఒక వ్యక్తి ఆశీర్వాదం. ఉన్నదే తిని అందరికీ సంతోషకారకులుగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క ప్రియ బిడ్డలం. యెషయా గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా, మనల్ని దేవుడు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారకులుగా చేసి ఉన్నాడు. అనేక తరాలు సంతోషించేలాగా మనం ఉండాలి అన్నది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. కాబట్టి 2 విషయాలు ఈ ఉపవాస ప్రార్థనలో ఇవన్నింటినీ బట్టి 2 మాటలు చెప్తాను. మొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసింది ఇతరుల గురించి వాదించడం, మాట్లాడడం మానేసి, రెండవదిగా ఎంత నిన్ను ఇబ్బంది పెట్టిన వారినైనా క్షమించి వారి గురించి ఆలోచించక మన కొరకు బలి అయిన బలవంతుడైన ప్రభువులో మమైక్యం అవ్వడమే ఉపవాసం. ఉందామా ఇటు ఉపవాసం? ఒక 2 వ్యక్తులు వాదించుకున్నారనుకోండి. 2 వ్యక్తులు గొడవపడ్డారు, వాదించుకున్నారు. మరి 2 వాదించి ఒకరు గెలుస్తారు. గొడవ ఉంటే ఒకరే గెలుస్తారు. ఒకరి వాదన నిజమవుతుంది. పోనీ ఆ 2 వాదించుకోకుండా సమాధాన పడితే 2 గెలుస్తారు. మీ జీవితాలలో, కుటుంబంలో కానీ వాదన వదిలిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించండి. వాదించడం వదిలేయండి. అలా వాదించటం వలన కుటుంబాలలో దేవుని కృపను కోల్పోయే పరిస్థితి. నీ వెనక నీ ముందు నేను నిన్ను ఆవరిస్తానన్న ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత నీకు కావాలి అంటే ప్రభువు యొక్క నామాన్ని బట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డగా వాదించడం మానేసి
గుద్దులాడడం మానేసి, కలహపడ్డం మానేసి, అవన్నీ ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండిపో, మౌనంగా ఉండిపో. నీ యొక్క విజయమే ఇతరులకు సమాధానం అవ్వాలి. నీ విజయమే ఇతరులకు జవాబు చెప్పగలగాలి అంటే వాదనకు ప్రతివాదన చెయ్యక వాదించే వారి కొరకు ప్రార్థించ చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలా ఉండటం కష్టమని చెప్తారు, కానీ ఇరుకులో విశాలత కలిగించే ఆ విజయశీలుడైన దేవుడు ఏది చెప్పినా మన మేలు కొరకే చెప్తాడు. దేవుడు మనతో ఉంటానన్నాడు కదా. నీ యొక్క సైన్యపు వెనకటి భాగమున యెహోవా మహిమ ఉందంటున్నాడు. నీ వెనక ముందు నేను నీతో ఉంటానంటున్నాడు. ఒకవేళ దేవుడు మనతో ఉన్నాడు, ఉండాలా అని కోరుకుంటే నువ్వు ఇతరులను ఆర్గ్యూ చేస్తూ ఉంటే, ఇతరులను వేలు పెట్టి చూపిస్తా అంటే దేవుడికి మహిమనా? అది దేవుడికి మహిమనా? కాబట్టి దేవుడికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అంటే కొన్నింటిని మనము ఓర్చుకోగలగాలి. కొన్నింటిని మనము ప్రభువు నామాన్ని బట్టి క్షమించగలిగిన వారముగా ఉండాలి. అందరినీ ప్రేమించగలిగిన వారముగా ఉండాలి. ఇతరుల జీవితాలలో కల్పించుకొని అనవసరముగా మనకు దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ప్రభువుతో సహవాసము చేసి ప్రభువు చెప్పిన రీతిగా జీవించి ఈ రీతిగా ఉపవాసం ఉన్నట్లయితే నీ ఎంత వాడిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, మోడుబారిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, పచ్చగా ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె నీ జీవితము, నీ కుటుంబం ఉంటుంది. తీర్మానం చేసుకుంటావా? లేచి నిలబడి తీర్మానం చేసుకో.